హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం బండి మీద దొరికే గట్టి పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను గట్టి పకోడీ కోసమని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నా అన్నమాట. ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటే గట్టి పకోడీకి బాగుంటాయి. అందుకని ఇలా పొడవుగా కట్ చేసుకొని అన్నిటినీ నేను ఇలా విడదీసి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత మన టేస్ట్కి. నేను ముందే వేసేసానన్నమాట. దీంట్లో ఇంకా కరివేపాకు, కొత్తిమీర అవన్నీ కూడా వేసుకోవచ్చు. అవి ఏంటంటే డీప్ ఫ్రై కోసం కదా, నువ్వు ఆయిల్లో వేయగానే మాడిపోతాయి. పకోడీ అంతా మాడు వాసనలాగా వస్తుందన్నమాట. అందుకని నేను ఇలా ఏమీ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రమే వేసుకున్నాను అన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి శనగపిండిని కూడా వేసుకొని జల్లించి నేను ముందే పెట్టుకున్నాను. ఆ శనగపిండిని కూడా వేసుకొని బాగా ఇలా ఉల్లిపాయలకి పట్టేలాగా శనగపిండి, ఉప్పు ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు శనగపిండి గట్టి పకోడీ అంటే ఇలా శనగపిండి మొత్తం ఉల్లిపాయలకు పడుతుంది. అప్పుడు బాగుంటుంది అన్నమాట మనకి టేస్ట్ కూడా. అందుకని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని, ఎందుకంటే ఉల్లిపాయల్లోనే కొంచెం తడి ఉంటుంది, అందుకని వాటర్ ఏమి గట్టి పకోడీకి కొంచెం నీళ్ళేమి ఎక్కువ పట్టవన్నమాట. అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకుంటే లూజ్ అయిపోతుంది అన్నమాట. గట్టి పకోడీకి ఇలా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వాటర్ అనేది తక్కువే పడతాయి. కొంచెం వాటర్ వేసుకుంటేనే సరిపోతుంది అన్నమాట. చూడండి, మొత్తం అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, మనం పట్టుకుంటే ఇలా పైకి వచ్చేయాలన్నమాట, వాటర్ లాగా కారకుండా. నేను బాండీ పెట్టుకొని ముందే ఆయిల్ ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడు మొత్తం అంతటినీ కూడా శనగపిండిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. ఇది కలిపి ముద్దలాగా పడినట్టు ఉంటుంది, కానీ మనకి బాగా ఫ్రై అయ్యేసరికి మొత్తం విడిపోతుంది. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా లోపల శనగపిండి కూడా మొత్తం మెత్తగా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ గట్టి పకోడీ బాగుంటుంది మెత్తడి పకోడీ కన్నా. ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా. మళ్ళీ ఇప్పుడు ఇంకొక వాయి కూడా వేసుకుందాం. చూడండి, ఇంకో వాయి కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుందాం. గట్టి పకోడీకి కొంచెం ఎర్రగా కాలితేనే బాగుంటుంది అన్నమాట. మన పకోడీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.